నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్లో ఇష్యూ కేసులో ఎట్టకేలకు మొట్టమొదటిసారి ఈశ్వర్ సాయి స్పందించాడు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరికైనా సరే ఒక సరికొత్త నాటకానికి తెరలేపిండు ఈశ్వర్ సాయి అని చెప్పేసి అనుమానం రాక తప్పదు. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే ఆయన మాటలు వింటే మనకు అందులో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కొత్త నాటకమే, పక్కా కొత్త నాటకమే. ఆ రోజు జరిగిన దానికి, ఆ తర్వాత జరిగిన పరిణామాలకి, ఈరోజు పొద్దున ఈశ్వర్ సాయి విడుదల చేసిన వీడియోకి అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు. అంటే ఎట్లుందంట కథ, ఈయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈయన శుద్ధపూస, ఈయన మంచోడే, ఈయన డిస్టర్బ్ చేయకండి దయచేసి, మమ్మల్ని విడిచిపెట్టండి, మీరు దండం పెడతా, ఏమనుకుంటారు మీరు అందరూ, ఇష్టానుసారంగా మా ఫ్యామిలీని బజార్లు వేసిరా అని చెప్పేసి అంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు భార్య భర్తలు మాత్రం మాధురి రాథోడ్ జీవితాన్ని, ఆమె క్యారెక్టర్ని మొత్తం నాశనం చేయొచ్చు, ఆమె పేరును బదనాం చేయొచ్చు, సమాజంలో ఆమెను మొత్తం డిస్టర్బ్ చేయొచ్చు. వీళ్ళు చేస్తే ఏం కాదు. అయితే వీళ్ళు చేసిన కథకే జనాలు బయట మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడద్దట, అది తప్పట. అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు, అసలు ఏమనుకుంటారు మీరు అని చెప్పేసి బుకాయిస్తున్నాడు. ఈ వీడియోలో మాట్లాడుతూ మరొకసారి ఏంది, అమ్మ మాధురి రాథోడ్ నీ దండం పెడతా అమ్మ, నాకు క్షమించు, తప్పు అయిపోయింది అని చెప్పేసి దండం పెడతా ఉన్నాడు. ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఆ రోజు అంత జరిగిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ భార్య వచ్చి అంత దారుణంగా తిడుతూ వీడియో రికార్డ్ చేసి అంత దాడి చేస్తా ఉంటే సైలెంట్గా ఉన్నాడు. మొత్తం శిక్ష ఆమె పడింది. ఇద్దరు కలిసి చేసిన దానికి ఆ అమ్మాయి ఇప్పుడు ఒక్కతే శిక్ష అనిపిస్తూ ఉంది. ఇదంతా జరిగింది కాబట్టి, సో మొన్న కేసు పెట్టింది కాబట్టి మాధురి రాథోడ్ ఇప్పుడు దండం పెడుతున్నాడు. ఎందుకంటే ఆమె మీద కన్సర్న్ వచ్చి కాదు, అయ్యో నా వల్ల ఇంత జరిగింది, నా భార్య నిన్ను ఇట్లా కొట్టింది, తిట్టింది, సమాజంలో బ్యాడ్ చేసింది అని చెప్పేసి దండం పెడతలేడు. ఆమె కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసుకున్నటువంటి దానిపైనే ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. తప్పితే ఆ మాధురి రాథోడ్ పైన అయితే ఎలాంటి కన్సర్న్తోనైతే కాదు. ఆ మాత్రం మాధురి రాథోడ్ పైన కన్సర్న్ ఉంటే ఆ రోజే అంత కొడుతుంటే ఆపు అని చెప్పేసి ఆమె వాళ్ళ భార్య చేయి పట్టుకుంటాడు. కొట్టకుండా మాధురి రాథోడ్ని. ఇవాళ వచ్చి దండం పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు అంటే మాధురి రాథోడ్ పెట్టినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసు కనుక వీళ్ళకి పడినట్టయితే పెద్ద శిక్ష ఉంటుంది వీళ్ళకి, అది పడద్దని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి దండం పెడతాడు. మాధురి రాథోడ్ అమ్మను దండం పెడతా, నాకు క్షమించు, నాదే తప్పు, నువ్వు మంచిదనని చెప్పేసి ఇప్పుడు ప్రేమ ఒలగవస్తుండు. మరి ఆ రోజు ఏమైంది, ఇదే కన్సర్న్, ఇదే రిక్వెస్ట్, ఎందుకు మాట్లాడలేదు? ఇది మరొక నాటకం. అంటే అంత మీ ఇష్టమే. అక్కడ రూమ్లో ఉండేది నువ్వే, వీడియో తీసేది మీ భార్య వాళ్ళే, దాన్ని తీసుకుపోయి పబ్లిసిటీ బయట సోషల్ మీడియా వదిలింది మీ ఇంట్లోనే. అట్లా ఇస్తారా, మీరు ఏమనుకుంటారు, మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారంటే తీసుకుపోయి రోడ్డు మీద వేసిందే మీరు. వీడియో రికార్డ్ చేసింది బయట వాళ్ళు అయితే కాదు కదా, వీడియో తీసింది మీ వాళ్ళే, అక్కడ తిట్టేది మీ వాళ్ళే, అక్కడంతా చేసింది మీ వాళ్ళే కదా. ఆ రూమ్లో ఉన్నది నువ్వే. మీరే చేసుకొని రోడ్డు మీద మీరు పడి జనాలని, మీడియా అంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మీడియాను చెప్తా వినండి ఒకసారి ఏమన్నాడు. మీరు చేసినే జరుగుతుందా? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేని ఏది పడితే రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? మిస్టర్ ఈశ్వర్ సాయి, మీడియా అనే ముందు నువ్వు ఒకసారి 2-3 సార్లు చెక్ చేసుకో. మీడియాలో ఇష్టానుసారంగా మీడియా, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు మీ పైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మీడియాను ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి అవసరం నీకు లేదు, అంత స్థాయి కూడా నీది కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, మీరు అక్కడ ఏదైతే జరిగిందో అదే మీడియా ప్రసారం చేసింది. ఆ రోజు మీ భార్య మిమ్మల్ని ఆ వీడియో తీస్తూ అందులో ఏం తిట్టిందో దాని గురించే మీడియా అనేది కథనాన్ని ప్రసారం చేసి ఆ విధంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆ కేసు
మాధురాతో పెట్టింది కాబట్టి ఆ దిశగా నేను మాట్లాడింది తప్పితే మీడియా ఎలాంటిది వేరే రకంగా మాట్లాడలేదు, చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో ఎవరో వీడియోలు వాళ్ళ ఫాలోవర్స్ కోసం వాళ్ళు దేనికోసం పెట్టిన దాన్ని బట్టి నువ్వు అటు మాట్లాడక మీడియాను నువ్వు అనడం అనేది ఇష్టానుసారంగా, అంటే అక్కడ మీరు ఏం చేసిరో అదే వచ్చింది మీడియాలో. మీడియాలో మామూలుగా ఏదైనా సోర్స్ దొరుకుతుంది, అంటే అక్కడ వెళ్ళడానికి కారణం ఇది, అక్కడ ఎందుకు వెళ్ళారు, అక్కడ జరిగింది అనేది ఒక సోర్స్ దొరుకుతుంది. ఆ సోర్స్ ప్రకారం మీడియా కథనం రాస్తుంది. అదొక మీ విషయం కాదు. ప్రధాని మోడీ అయినా, సీఎం రేవంత్ అయినా, సీఎం చంద్రబాబు అయినా సోర్స్ ఏది దొరికినా మీడియా రాస్తుంది. ఒక నువ్వు అన్నది కాదు ఇక్కడ స్పెషల్, నువ్వు పెద్ద అదేం లేదు, నీకు నువ్వు అంతా ఊహించుకోకు ఇక్కడ. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. తప్పు ఏంటి వినండి, ఇది మంచిగా వినండి, మీకు ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది. అంటే తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా? తప్పు చేసినంట, మంచిగా వినండి, తప్పు చేసినంట కరెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్ కనెక్ట్ అవడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15 నా రూమ్ లో లేచాను. అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. అక్కడికి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్ కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్ వాష్రూమ్ కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్ గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆమె క్యాజువల్ గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. ఈశ్వర్ సాయి అట వేములవాడలో షూట్ ఉండనట, పొద్దుగాల వాళ్ళు లేపిరట షూట్ ఉంది అని చెప్పేసి. లేపేసరికి 4:55 అవుతుంది టైం. అయితే అప్పుడే అసిస్టెంట్ వాళ్ళ రూమ్లో మాధురాతో పక్క రూమ్ ఉందట, ఇతడు వేరే రూమ్లో ఉన్నాడట. అయితే లేచిన తర్వాత స్నానం చేద్దామని చెప్పేసి పోయేసరికి ఆ రూమ్లో అతని అసిస్టెంట్ ఎవరో ఉన్నారట. ఉండడని చెప్పేసి మాధురాతుడికి నాకు ఎమోషనల్గా కనెక్ట్ ఉంది, మేము ఆ విధంగా కనెక్ట్ అయినాం కాబట్టి ఆ లీనియన్స్తో వెళ్ళి డోర్ కొట్టగానే ఆమె డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేశాక నేను లోపలికి వెళ్ళిన, బాత్రూమ్ లోపలికి వెళ్ళిన. ఆమె క్యాజువల్గా ఫోన్ ఒత్తుకుంటూ బెడ్ పైన కూర్చుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వినండి, మంచిగా వినండి. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్ కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆ సిచ్యువేషన్ లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది అక్కడ. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ శుద్ధ పూస చెప్పిన ప్రకారం, ఈశ్వర్ సాయి చెప్పిన ప్రకారం ఏం చెప్తున్నానంటే, స్నానం చేద్దామని చెప్పి లేస్తే నా రూమ్ వాష్రూమ్లో అసిస్టెంట్ ఉంటే నేను పక్క రూమ్లో ఉన్నటువంటి మాధుర్ రాథోడ్ రూమ్కి వెళ్ళిన, డోర్ కొట్టిన, డోర్ ఓపెన్ చేసింది. నేను ఆ వాష్రూమ్ ఓపెన్ చేసుకుంటున్నా, డోర్ ఓపెన్ చేసి ఉంది. అప్పుడే మా భార్య వచ్చింది, జరిగింది ఇదే అని చెప్పేసి చెప్పిండు. అంటే అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి చెప్పిండు. జస్ట్ వాష్రూమ్ లోపలికి పోయినా, డోర్ ఓపెన్ చేసి ఉంది, అప్పుడే మా భార్య వచ్చిందని చెప్పేసి చెప్పిండు. అంటే అక్కడ ఏం జరగలేదని చెప్పేసి ఆయన చెప్పిండు కదా. ఒక్కసారి ఇట్లా చేస్తుందని చెప్పి నేను మాట్లాడే. హాయ్ అందరికి నమస్కారం, నేను ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి, అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేని ఏది పడితే రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు చేసిందంట. ఇప్పరాకనేమో శుద్ధపూస ఏం చెప్పింది, లోపలికి వెళ్ళినా జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఆ వాష్రూమ్ రూమ్కి వెళ్ళినా అని చెప్పేసి ఇంతకుముందు అన్నాడా? ఈ శుద్ధపూసనే స్టార్టింగ్లో ఏం చెప్తున్నాడు? తప్పు చేశాము. ఎస్, మీరే చెప్పండి. తప్పు చేసిందట. మరి ఏం తప్పు, ఇంకా ఏ తప్పు చేసినట్టు? అసలు ఏం జరగలేదు, తప్పేం జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. జస్ట్ వాష్రూమ్ స్నానం కోసం పోయినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి తప్పు చేసిన అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఏం తప్పు చేసిండు? ఇంతకీ క్లారిటీ ఉందా? ఇందులో ఈశ్వర్ సాయి మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉందా? తప్పు చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దిక్కు, ఇంకో దిక్కు లోపల ఏం జరగలేదని చెప్తున్నాడు. మరి ఏం జరిగినప్పుడు తప్పు ఎట్లయితుంది? మనం తప్పు చేసినప్పుడు లోపల పోయినాక ఏం చేయలేకుండా స్నానం ఎట్లా చేస్తున్నావు వాష్రూమ్లో? ఇది కథ. వాళ్ళకు క్లారిటీ లేక జనాలని అది చేస్తున్నారు. ఎమోషనల్ కనెక్ట్ అంటే నాకు వెళ్తలే మరి ఫోన్ యూజ్ చేస్తాను. రాంగ్ గైడెన్స్. ఆ టైంకి సేమ్ రూమ్ వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది.
ఆ సిచ్యువేషన్ లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది అక్కడ. ఆ సిచ్యువేషన్ ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు మాట్లాడే అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఎవిడెన్స్ అని గుర్తుపెట్టుకోండి. తప్పు ఏ మాత్రం లేకుండా అంటే ఎమోషనల్ కనెక్ట్ అయినా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ మామూలుగా బాండింగ్ మాట్లాడుకుంటారన్న విషయం మీ భార్యకు కూడా తెలుసు అని చెప్పేసి మీ భార్య గతంలో మొన్న దొరికిన మీరు ఆ ఇష్యూ అయినప్పుడు బయట కూడా చెప్పింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ క్లోజ్ ఉంటారు, నాకు ఆ విషయం వరకు తెలుసు అని చెప్పేసి చెప్పింది. మరి తెలిసినప్పుడు మీ భార్య డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి ఉంది లోపలికి వచ్చిన తర్వాత అన్ని గానం తిడతా ఉంటే నేను ఏం మాట్లాడలేకపోయానని చెప్పేసి ఎట్లా అంటావు? నీ తప్పు లేకపోతే నువ్వు శరణ్య అమ్మ అది కాదురా, ఇది జరిగిందిరా, మదర్ ప్రామిస్ రా, చిన్నుని మీద ఒట్టురా అని చెప్పేసి నువ్వు గట్టిగా ఖచ్చితంగా మాట్లాడుతావు. నీ ఎలాంటి ఒక తప్పు నువ్వు చేయకపోతే తేలు కుట్టిన దొంగల వాష్రూమ్లో దాక్కున్నావు, లోపలికి వెళ్ళినావు, మరి డోర్ ఓపెన్ చేసిందా అని చెప్పేసి అంటున్నావు. నువ్వు అక్కడ అనొచ్చు కదా, అరే అమ్మ శరణ్య నీ తప్పు చేసినట్టయితే డోర్ ఎందుకు ఓపెన్ చేసి పెడతారా అని చెప్పేసి చెప్పచ్చు కదా. మరి నీ పక్క రూమ్లో మీ అసిస్టెంట్ ఉన్నాడని చెప్పినావు, మరి అసిస్టెంట్తో చెప్పియచ్చు కదా, నైట్ నా దగ్గరే పడుకున్నాడు అమ్మ మా రూమ్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పచ్చు కదా. నేను ఇంతాక లేచినప్పుడు స్నానం అయినప్పుడు కూడా మీ ఈశ్వర్ సాయి నా పక్కన ఉన్నాడని చెప్పేసి నీ అసిస్టెంట్ వాష్రూమ్లో ఉన్నప్పుడు ఉన్నాడు ఎట్లా పోయింది కదా, చెప్పచ్చు కదా నాతోటికి, అడుగు అని చెప్పేసి తీసుకోపోవచ్చు కదా. ఇవి కూడా చేయలేదు. ఏదేదో చేస్తుంది, ఆమె వెనక్కున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గా నా మీద చాలా అనుమానం ఉంది. వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరు నాకు కూడా వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికి ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు కొట్టుకోకండి కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యగా నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది అని పట్టుకొని కొట్టాను. నేను కొట్టలేదు లాస్ట్ కు, పాపం వాదురునే కొట్టింది 4 దెబ్బలు 5 దెబ్బలు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయిందో తెలియదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్ అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే. ఎమోషనల్ కనెక్ట్ అవడం అంటే వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీ. ఇది కథ. అమ్మాయి చాలా మంచిది, చాలా రెస్పాన్సిబుల్. ఆ అమ్మాయి ఫ్యామిలీ కోసం చాలా ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు, అట్లాంటిది కాదని చెప్పేసి చెప్తున్నాడు కదా ఈ శుద్ధపూస. ఆ రోజు వీడియో తీసుకుంటూ చీ ఈ అమ్మాయ 10 మందితో వెళ్ళే టామ దగ్గర వెళ్తావా నువ్వు, చీ ఈ బజార్దా అని చెప్పేసి ఇష్టానుసారంగా మరి ఆ వెనుకనులా వాళ్ళ భార్య ఇంత మాట్లాడుతుంటే కనీసం అడుగుకునే ప్రయత్నం చేసిండా? ఆమెను అనుకు, ఆమె అట్లాంటిది కాదు, నేనే తప్ప ఇలా కష్టం అని చెప్పేసి ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు శిక్ష పడుతుంది కాబట్టి ఇప్పుడు దండం పెడుతున్నాడు, మాధురాధుడు మంచుడు అని చెప్పేసి ఇప్పుడు శుద్ధపూస మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు ఏమైంది తెలివి ఈశ్వర్ సాయికి? ఇదే మాట చాలా మంచిది, అసలు ఎంత మంచి క్యారెక్టర్ నాకు ఆమె. ఇదే మాట ఆ రోజు అంటే అయిపోవు కదా, అక్కడికే ఒడిసిపోవు కదా ఇంత కథ. పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయి నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్తాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి పానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్ లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు ఉన్న డిప్రెషన్ కి అమ్మ మాదిరి నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. సారీ ప్లీజ్. ఇప్పుడు కాలు కూడా మొక్కుతాడు. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. మీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికి అండ్ మేమర్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన.
ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మీడియా వల్ల ఈ శుద్ధపూస మొత్తం డిస్టర్బ్ అయిందట. రూమ్లోకి పోయినాడు మంచిగా ఉన్నాడు. వీడియో వాళ్ళ భార్య వచ్చి డోర్ కొట్టి లోపలికి వచ్చింది. వీడియో తీసింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, కొట్టింది వాళ్ళే. వీడియో తీసి సోషల్ మీడియాలో వేసి పెంట వేసి రోడ్డు పాలు అయ్యేలా వేసింది వాళ్ళే. ఇలా మీడియా ఏం చేసింది? ఇందులో మీడియా ఏం చేసింది? మీరు అక్కడ ఇచ్చిన దాన్నే వాళ్ళు చూపించారు. మీరు పెంట చేసుకొని మీరు రోడ్డు పాలు అయ్యి మీడియా వల్ల మా డిస్టర్బ్ అయిందంటే మూతిపాలు రాలగొడతారు. ఎవరు ఊరుకోరు కదా. ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, నడుస్తుంది అంతా చేస్తారు. లాస్ట్కి వచ్చి మీడియా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇది ఈ రోజు కూడా అందరు ఏమంటున్నారంటే ఇవాళ ఈశ్వర్ సాయి బయటకు వచ్చి దండం పెడతా కాలు మొక్తా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మాధుర్ రాథోడ్ కేసు పెట్టింది. ఒకవేళ ఆ కేసు కనుక నమ్మోదై దానిపైన విచారణ జరిగితే మాత్రం వీళ్ళపైన పెద్ద శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నాడు. మీరు ఇదే దండం, ఇదే మంచిది క్యారెక్టర్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి ఆ రోజు వాళ్ళ భార్య అంత దారుణంగా తిడుతూ ఉంటే సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఏం చేసిండు? కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఆ మాధురి మంచిది, చాలా మంచిది, అట్లాంటి కాదమ్మా అని చెప్పేసి ఇప్పుడు శుద్ధపూస మాట్లాడుతున్నాడు. సో ఈ సరికొత్త నాటకం అని చెప్పేసి నేను కాదు చెప్పేది, మళ్ళీ మీడియా ఇట్లా అంటున్నా అట్లా అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. మీడియా అనట్లేదు. చాలామంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఆ రోజు ఎటువైంది బుద్ధి, మరి ఈ రోజు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు సమాజంలో చాలా మంది చెప్తున్నారు. మరి సరికొత్త నాటకానికి తెరలేపింది ఈశ్వర్ సాయి. సో మాధుర్ రాథోడ్ కేసు పెట్టింది, ఆ కేసు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు దండం పెడుతున్నాడు మాధుర్ రాథోడ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు, బుజ్జగింపు చర్యలు పాల్పడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు. ఇది మనం అయితే చెప్పేది కాదు. చూద్దాం మరి ఇంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నాడు కదా, మరి మాధుర్ రాథోడ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆ కేసు వాపస్ తీసుకుంటుందా? లేదంటే సమాజంలో వాస్తవాన్ని కూడా తన పరువు తీసింది కాబట్టి, తన భార్య తను కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడు మాధుర్ రాథోడ్కే మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో వాపస్ తీసుకుంటుందా కేసు? లేదంటే కేసుతో అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి కేసు పెట్టే వాళ్ళ ఏదైతే తనను ఆ రోజు అందరి ముందు సమాజంలో క్యారెక్టర్లెస్గా చిత్రీకరించిందో మరి ఆ విధంగా కేసు పెట్టి ముందుకెళ్తా అనేది మనం వేచి చూడాలి.